సొంత గడ్డపై తొలి టెస్టులో ఘోర పరాభవం మూటగట్టుకున్న శ్రీలంక ఇప్పుడు భారత జట్టుకు షాక్ ఇచ్చేందుకు కిరాక్ మాస్టర్ ప్లాన్ వేసింది. 2 టెస్టుల సిరీస్ లో ఆఖరిదైన 2వ టెస్టు ఆదివారం నుంచి కొలంబోలోని ప్రసిద్ధి ఎస్ఎస్సి స్టేడియంలో షురూ కానుంది. గాలే టెస్టును 165 పరుగుల తేడాతో గెలిచి టీమిండియా 0-1 లీడులో ఉండడంతో లంకా బోర్డులో తీవ్ర కంగారు మొదలైంది. గింగరాలు తిరుగుతూ వచ్చే బంతిని ఆడడంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో గాలేలో శ్రీలంక స్పిన్ ఉచ్చును పన్నింది. కానీ సీన్ రివర్స్ అయింది. అనూహ్యంగా భారత బ్యాటర్లు అదరగొట్టేశారు. భారీగా పరుగులు రాబట్టారు. ఇక అదే పిచ్చిపై శ్రీలంక బ్యాటర్లు మాత్రం తడబాటుకు గురై తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇలా తమ ప్లాన్ రివర్స్ కావడంతో 2వ టెస్టు పిచ్చిపై లంక మేనేజ్మెంట్ ఆలోచనలో పడింది. ఈ క్రమంలోనే ఇండియాను కంగారు పెట్టేలా 2వ టెస్టు జరిగే కొలంబో ఎస్ఎస్ పిచ్చిపై శ్రీలంక బోర్డు ఒక సీక్రెట్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. తొలి టెస్టులో భారత స్పిన్నర్ల దాటికి శ్రీలంక బ్యాటింగ్ లైనప్ కంప్లీట్ గా కుప్పకూలిపోయింది. గాలే పిచ్చిలాగా ఇక్కడ కూడా ర్యాంక్ టర్నర్ లేదా విపరీతమైన స్పిన్ ట్రాక్ ను తయారు చేస్తే అది ఇండియాకే ప్లస్ పాయింట్ అవుతుందని లంక బోర్డు విశ్లేషించింది. అందుకే టీమిండియా బౌలర్లను కట్టడి చేసేందుకు తమ యంగ్ బ్యాటర్లకు హెల్ప్ అయ్యేలా బ్యాటింగ్ బౌలింగ్ రెండింటికి సమానంగా సహకరించే బ్యాలెన్స్డ్ వికెట్ ను సిద్ధం చేయాలని భావిస్తుందట. ఈ సర్ప్రైజ్ పిచ్ పైనైనా ఇండియా విజయం పరంపరకు బ్రేక్ వేసి సిరీస్ ను 1-1తో సమం చేయాలని ఆతిథ్య జట్టు శ్రీలంక పట్టుదలతో ఉంది. ఒకప్పుడు కొలంబోలోని ఎస్ఎస్సి స్టేడియం శ్రీలంకకు తిరుగులేని కంచుకోటగా ఉండేది. 1999 నుంచి 2009 మధ్య ఇక్కడ ఆడిన 12 టెస్టుల్లో లంక జట్టు అసలు ఓటమే ఎరగకుండా 6 గెలిచి 6 డ్రా చేసుకుంది. సంగక్కర జయవర్ధన పరుగుల వరద పారించగా మురళీధరన్ ప్రత్యర్థులను భయపెట్టేవాడు. కానీ ఈ ముగ్గురు దిగ్గజాలు రిటైర్ అయ్యాక లంక ఇక్కడ దారుణంగా పడిపోయింది. ఆ తర్వాత ఆడిన 7 టెస్టుల్లో ఏకంగా 4 మ్యాచ్లు ఓడింది. ఇందులో భారత్ తో ఇక్కడ జరిగిన గత 2 టెస్టుల్లోని శ్రీలంక ఘోరంగా పరాజయం పాలవడం శ్రీలంక బోర్డు పునరాలోచనలో పడింది. కొలంబోలో ఎస్ఎస్ పిచ్ పై టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని క్యూరేటర్ల టాక్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టాప్ లో నిలవడానికి భారత జట్టు 0-2తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంటే లంక మాత్రం ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ప్లాన్ వేసింది. లంక సిద్ధం చేస్తున్న ఈ రహస్య పిచ్చి వ్యూహం పనిచేస్తుందో లేక గిల్ సేన లంక ప్లాన్ ను బ్రేక్ చేస్తుందో చూడాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.